ఇక ఇవాళ మనం లాయర్ గేమ్ ఎపిసోడ్ 10 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే నావ్కి అందరికంటే ఎక్కువ ఓట్స్ వచ్చుంటాయి. దీని వల్ల నావ్ ఇప్పుడు తన ఓట్స్ ని ఎంత మనీ కంటే అంత మనీకి అమ్మేయగలదు. అదే కాకుండా ఇక్కడికి ఇంకా అక్యామా కూడా వచ్చుంటాడు. సరిగా ప్రెసెంట్ లో వీళ్ళంతా అక్యామాని చూసి అంటూ ఉంటాడు, బయటి వ్యక్తి ఈ గేమ్ లో ఎలా పార్టిసిపేట్ చేయగలడు. దీనిపై అక్యామా చెప్తాడు, ఈ గేమ్ లో ఉన్న రూల్స్ ప్రకారం ప్లేయర్స్ తమకిష్టమైన వస్తువుల్ని తీసుకురావచ్చు. ఇదే రూల్ ప్రకారం నావ్ నన్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ యూజీ వీళ్ళందరూ ఇలా చేయడం చూసి వీళ్ళందరి మీద అరుస్తూ ఉంటాడు. తనంటాడు, మీరు తన మాటల్ని ఎలా నమ్మారు? దీనిపై కికుజావా చెప్తాడు, తన నాకు నా 10 నోట్స్ కి బదులుగా 70 మిలియన్ ఇచ్చింది. ఇది విని నావ్ కూడా అంటుంది, అవును నేను అందరితో ఇలాగే చెప్పి వాళ్ళ 10 నోట్స్ ని తీసుకున్నాను. ఇది విని యూజీ అంటాడు, అసలు అదేలా పాసిబుల్ అవుతుంది? నీ దగ్గర కేవలం 70 మిలియనే ఉన్నాయి కదా, నువ్వు వీళ్ళందరికీ మనీని ఎలా అరేంజ్ చేస్తావు? దీనిపై నావ్ చెప్తుంది, నేను ఈ మనీని 10th రౌండ్ లో ఇస్తానని చెప్పి నేను వీళ్ళందరితో కాంట్రాక్ట్ ని చేసుకున్నాను. ఇది విని యూజీ అంటాడు, నువ్వు అందరికి 700 మిలియన్ మనీని ఇవ్వాల్సి ఉంటుంది, అది పాసిబుల్ కాదు. ఇంకా నువ్వు ఈ డీల్ ని కనుక బ్రేక్ చేసావంటే నువ్వు 700 మిలియన్ కి సంబంధించిన ఫైన్ ని కట్టాల్సి ఉంటుంది. ఇది విని అక్యామా అంటాడు, ఇదంతా మనం తర్వాత చూసుకుందాం. ప్రెసెంట్ లోనైతే నావ్ మీ అందరికంటే టాప్ లో ఉంది. ఇక మీరు ఇంత ముందు ఒకరితో ఒకరు డీల్ చేసుకున్నట్టు ఓట్స్ చేసుకున్న మీరు నావ్ ని ఓడించలేరు. ఇక ఇదంతా చూస్తుంటే మీలో చాలా మంది ఓడిపోయేలా ఉన్నారు. మీకు అలా జరగొద్దంటే మీరు మా దగ్గర నుంచి ఓట్స్ ని కొనుక్కోండి. ఇక మీ జీవితాలని నావ్ ఓట్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. సరే, ఈ ఓటింగ్ సిస్టమ్ లో ముగ్గురు అయితే లాస్ట్ ప్లేస్ లో ఉంటారు. దీనివల్ల వీళ్ళు ముగ్గురు మేము ఓడిపోతామని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. వీళ్ళు ఇప్పటికే 100 మిలియన్ కి సంబంధించిన అప్పు కట్టాలి. ఇంకా ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వీళ్ళు 200 మిలియన్ కి సంబంధించిన అప్పు కట్టాల్సి ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఏం చేసేది లేక ఓట్స్ కొనుక్కుందామని చెప్పి అక్యామా దగ్గరికి అయితే వెళ్తారు. ఇక్కడ వీళ్ళు డీల్ చేస్తారు, మాకు 10 మిలియన్ కి బదులుగా ఒక ఓట్ కావాలి. ఇది విని అక్యామా ఈ డీల్ ని రిజెక్ట్ చేస్తాడు. తను చెప్తాడు, నేను 70 మిలియన్ కి బదులుగా ఒక ఓట్ ని ఇస్తా, ఎందుకంటే నావ్ మీకు 70 మిలియన్ ఇచ్చేది ఉంది. మీరు ఇచ్చే 10 మిలియన్ తో నావ్ మీకు 70 మిలియన్ ని తిరిగి ఇవ్వలేదు, దానివల్ల తనకి ఫైన్ పడుతుంది. కానీ మీరు కనుక 70 మిలియన్ ఇచ్చారంటే నావ్ ఎటువంటి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకొక విధంగా చూసుకుంటే నేను ఇప్పుడు ఫ్రీగా ఓట్స్ ఇచ్చినట్టే. ఇక్కడ ఇదంతా విని వీళ్ళిద్దరూ దీనికైతే ఒప్పుకుంటారు. ఇప్పుడు అక్యామా చెప్తాడు, నేను మీకు కేవలం 2 ఓట్స్ నే ఇస్తాను, ఈ 2 ఓట్స్ తో కూడా మీరు ఈ గేమ్ ని గెలవగలరు. ఇదంతా విని వీళ్ళిద్దరూ ఈ డీల్ కి ఒప్పుకుని ఈ డీల్ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఇక ఇది అయిపోయిన తర్వాత అక్యామా యూజీ దగ్గరికి అయితే వెళ్తాడు. తను ఇక్కడ యూజీతో అంటూ ఉంటాడు, నేను 2 ఓట్స్ ని లాస్ట్ లో ఉన్న వాళ్ళకి అమ్మేశాను, దీనివల్ల ఇప్పుడు లాస్ట్ లో ఉంది నువ్వు ఒక్కదానివే. నీకు కావాలంటే నేను 80 మిలియన్ కి బదులుగా 2 ఓట్స్ ని ఇవ్వగలను. ఇది వినగానే యూజీ వెంటనే ఆ 2 ఓట్స్ అయితే కొనేస్తాడు. ఇక ఇలా జరగడం వల్ల వీళ్ళు ముగ్గురు పైకి వెళ్ళిపోతారు. ఇంకా మిగతా 5గురు కిందికి వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా చూసి అక్యామా కూడా తన ఓట్స్ యొక్క ప్రైస్ ని పెంచేస్తాడు. ఇప్పుడు 2 ఓట్స్ కి వీళ్ళు 100 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి దగ్గర వేరే ఏ ఛాన్స్ లేదు కాబట్టి 100 మిలియన్ కి 2 ఓట్స్ ని కొనాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల నా అందరికి ఇవ్వాల్సిన అప్పు కూడా తీరిపోతుంది. ఇక తను ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, ఇక ఇలా వీళ్ళందరూ ఓట్స్ కొనడం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరు కిందికి వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు చెప్తారు, మా దగ్గర కేవలం 90 మిలియనే ఉన్నాయి. ఇది విని అక్యామా 90 మిలియన్ కి బదులుగా 2 ఓట్స్ అయితే ఇచ్చేస్తాడు. సరే, ఇంకో వైపు మనం ఒక ప్లేన్ అయితే చూస్తాం. తను ఒక మంచి ప్లాన్ అయితే చేస్తాడు. తన ప్లాన్ ఏంటంటే తను తన ఓట్స్ అన్నిటిని అమ్ముకొని కావాలనే ఓడిపోవడం. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, అక్యామా 50 మిలియన్ కి తన ఒక్క ఓట్ ని అమ్మేస్తున్నాడు, కానీ నేను 25 మిలియన్ కి నా ఒక్క ఓట్ ని అమ్మేస్తా. ఇలా నేను 3 మెంబర్స్ కి నా ఓట్స్ ని అమ్మేస్తే దీనివల్ల నాకు 215 మిలియన్ వస్తాయి. దాంట్లోంచి నా 2 గేమ్స్ కి సంబంధించిన అప్పు కట్టేస్తే నాకు 15 మిలియన్ మిగులుతాయి. ఇక ప్రెసెంట్ లో ఇదంతా ఆలోచించాక సాతోకి ప్లాన్ అయితే చాలా నచ్చుతుంది. ఇంకోవైపు అక్యామానేమో తన ఒక్క ఓట్ ప్రైజ్ ని 65 మిలియన్ చేస్తుంటాడు. ఇక ఇది విన్న కోసుకే దగ్గర ఎక్కువ మనీ లేదు. తను ఆలోచించి చెప్తానని చెప్పి కంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదే టైంలో కోసుకే దగ్గరికి సాతోనైతే వచ్చేస్తాడు. తను చెప్తాడు, నేను నీకు 50 మిలియన్ కి నా 2 ఓట్స్ ని ఇచ్చేస్తా. ఇది విని కోసుకి వెంటనే ఈ డీల్ కొప్పుకొని తన దగ్గర నుంచి 2 ఓట్స్ అయితే తీసుకుంటాడు. ఇక ఇదంతా చూసి సాతోకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా ఇద్దరికి నా ఓట్స్ నమ్మేస్తే సరిపోతుంది. ఇక ఇలాగే తను అందరికి తన ఓట్స్ ని అమ్మడానికి ట్రై చేస్తాడు, కానీ ఎవరు తన దగ్గర నుంచి తన ఓట్స్ ని అయితే కొనుక్కోరు. ఇక్కడ తకాషి చెప్తూ ఉంటాడు, నువ్వు ఈ గేమ్ ఓడిపోవాలనుకుంటున్నావని మాకు ముందే తెలుసు. ఇంకా దీనికంటే ముందే నువ్వు నీ 2 ఓట్స్ ని అమ్మేసావన్న సంగతి కూడా మాకు తెలుసు, కానీ నువ్వు ఇది మర్చిపోయావు. నువ్వు ఇలా చేయడం వల్ల ఇప్పుడు లాస్ట్ లో ఉంది నువ్వే. ఇక నీ నుంచి ఓట్స్ ని కొనుక్కోవడం వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోబోతున్నావు. ఇక ఇదంతా వినగానే సాతో షాక్ లో ఉంటాడు. ఇంకా వీళ్ళందరికీ చెప్పింది అక్యామానే. ఇక ఇదంతా విని సాతో ఏం చేసేది లేక తను కూడా అక్యామా దగ్గరికి వెళ్లి తన మొత్తం మనీతో ఓట్స్ ని అయితే కొనేస్తాడు. ఇక సాతో ఇలా ఓట్స్ ని కొనడం చూసి మిగతా వాళ్ళు భయపడి వాళ్ళు కూడా మళ్ళీ అక్యామా దగ్గరికి వచ్చి ఓట్స్ ని అయితే కొనేస్తారు. ఇక ఇలా వీళ్ళందరి దగ్గర ఓట్స్ అన్ని అమ్మి అక్యామా మొత్తం 900 మిలియన్ అయితే సంపాదిస్తాడు. ఇంకా గేమ్ లో ఎవరెవరు గెలుస్తారు ఎవరెవరు ఓడిపోతారన్న సంగతి వీళ్ళకే తెలుసు. ఇంకా అది కాకుండా నావ్ దగ్గర ఉన్న 30 ఓట్స్ లో ఇంకా 5 ఓట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి. ఆ ఓట్స్ ఎవరికేస్తానన్న సంగతి నావ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఓటే అని చెప్పి నావ్ ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక ఇదంతా చూసి యూజీ అంటాడు, నువ్వు గనక నాకు ఓటేసావంటే నెక్స్ట్ రౌండ్ లో నేను నీకు
ఫుల్ సపోర్ట్ చేస్తా. ఇది విని తకయోషి అంటాడు, నువ్వు అబద్ధం చెప్పడం ఆపేయి, ఇక్కడ నీ మాటల్ని నమ్మేవారు ఎవ్వరూ లేరు. ఇక ఇదే మూమెంట్ లో మిగతా వాళ్ళందరూ నాకు వచ్చి అని చెప్పి నావుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి యూజీ వీళ్ళందరినీ చావమని చెప్తుంది. ఇది విన్న కికుజావా వెంటనే యూజీని కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ ఇక్కడ చూస్తే యూజీ తన్ని కొడుతుంది. ఇలా వీళ్ళందరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక ఇదంతా చూసి నావ్ అంటుంది, ఇదంతా మీరు ఇక్కడే ఆపేయండి, మీరు చెప్పేదేది నాకు వినాలని లేదు. మీరు గేమ్ స్టార్టింగ్ లో కూడా ఇలాగే చేశారు, నేను చెప్పింది ఏది మీరు వినలే. నేను ఎవరెవరికి ఓటు వేస్తానన్న సంగతి ముందే డిసైడ్ చేసుకున్నాను. ఇక నావ్ వెంటనే తన ఓట్స్ అయితే అందులో వేసేస్తుంది. ఇప్పుడు లీడర్ కూడా ఈ లాస్ట్ రౌండ్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేస్తాడు. ఈ రిజల్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది నౌ 51 ఓట్స్, సెకండ్ ప్లేస్ లో కోసుకే 50 ఓట్స్, థర్డ్ ప్లేస్ లో ఏడా 50 ఓట్స్, ఫోర్త్ ప్లేస్ లో ఫుజితా 50 ఓట్స్, ఫిఫ్త్ ప్లేస్ లో కికుజావా 50 ఓట్స్, సిక్స్త్ ప్లేస్ లో హీరోతో 50 ఓట్స్. ఇక ఇలాగే లాస్ట్ లో ముగ్గురు అయితే మిగిలిపోతారు. ఇదంతా చూసి యూజీ మనసులో అనుకుంటూ ఉంటాడు, సాతోనే ఓడిపోబోతున్నాడు, ఎందుకంటే తను తన 2 ఓట్స్ ని అమ్ముకున్నాడు. ఇక ఇలాగే యూజీ సంతోషంలో ఉండగా నెక్స్ట్ నెంబర్ సాతోదే వస్తుంది. ఇక సాతోకి 50 ఓట్స్ రావడం చూసి యూజీ షాక్ లో ఉంటాడు. తను నావుతో అంటాడు, నువ్వు సాతోకి లాస్ట్ లో ఓట్స్ వేసావా? దీనిపై నావ్ అంటుంది, నేను తనకు అసలు ఓటే వేయలేదు. ఇక ఇదే టైంలో అకియామా అంటాడు, నేను సాతోకి తక్కువ ప్రైస్ లో ఓట్స్ ని అమ్మాను. ఇక ఇదంతా చూసి యూజీకి అర్థమైపోతుంది ఈ గేమ్ లో నేనే ఓడిపోబోతున్నానని. కానీ చూసుడగానే నెక్స్ట్ యూజీ పేరు వస్తుంది 50 ఓట్స్ తో. అంటే ఈ గేమ్ లో యూజీ కూడా గెలిచేస్తాడు. ఇంకా ఓడిపోయింది ఎవరంటే తకయోషి 49 ఓట్స్ తో. ఇదంతా చూసి తకయోషికి అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఇప్పుడు నా తకయోషి దగ్గరికి వెళ్లి అంటుంది, గేమ్ టైమ్ లో ఎవ్వరూ నాతోటి మాట్లాడలేదు, అదంతా చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇక నేను ఇలాగే బాధపడుతున్న టైంలో నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడావు, గేమ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని చెప్పావు, అప్పుడు నాకు కొంచెం రిలాక్స్ గా అనిపించింది. ఇది విని తకయోషి అంటాడు, అలాగైతే నేను ఓడిపోయేలా ఎందుకు చేసావు? ఇది విని నా అంటుంది, ఎందుకంటే ఈ గేమ్ ఎలా ఎండ్ చేయాలనే సంగతి నాకు తెలిసిపోయింది. అదేంటంటే లేయర్ గేమ్ లో ప్లేయర్స్ తమ గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తే అందరం ఏ ప్రాబ్లం లేకుండా బయటపడతాం. ఇంకా ఇప్పటి వరకు మనం లేయర్ గేమ్ లో గెలిస్తే మనకు 100 మిలియన్ వచ్చేది, కానీ మనం అదే లేయర్ గేమ్ లో ఓడిపోతే మనకి 100 మిలియన్ ఫైన్ పడేది. ఇక దీన్ని బట్టి చూసుకుంటే లేయర్ గేమ్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మనీని గెలిచిన వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఈ మనీని గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళకి పంచితే దీని వల్ల ఓడిపోయిన వాడు లేయర్ గేమ్ వాళ్ళకి అప్పు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా మన అందరం గనక ఇలాగే కంటిన్యూ చేస్తే దీని వల్ల లేయర్ గేమ్ వాళ్ళు ఎటువంటి మనీని సంపాదించుకోలేరు. ఇంకా నేను దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ గేమ్ లో ప్లేయర్స్ గనక 100 మిలియన్ ని దొంగతనం చేయకపోయి ఉంటే వాళ్ళిద్దరి మీద ఎటువంటి అప్పు పడుండేది కాదు. ఇక ఇలాగే మనం సెకండ్ గేమ్ లో కూడా చేస్తుంటే ఎవరు అప్పులో పడుండే వాళ్ళు కాదు. ఇదంతా విని యూజీ అంటాడు, గెలిచిన వాడు ఎలాగైనా గేమ్ ని కంటిన్యూ చేయాలి కదా. దీనిపై నావంటుంది, మనం రాబోయే రౌండ్స్ లో కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది. దీని వల్ల గేమ్ ముందుకెళ్లే కొద్దీ ప్లేయర్స్ అనేవారు తగ్గుతూ ఉంటారు. ఇక ఎట్ ది ఎండ్ విన్నర్ ఒక్కడే మిగిలిపోతాడు. ఇక గేమ్ కూడా అయిపోతుంది. ఇంకా లేయర్ గేమ్ గురించి నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం లేయర్ గేమ్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇంకా డ్రాప్ అవుట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనీని సంపాదిస్తున్నారు. ఇంకా ఒకసారి మీరందరూ ఈరోజు సిచ్యువేషన్ ని కూడా ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకున్నారు, కానీ దీనికి బదులుగా మనందరం ఈ రోజు ఎవరిని కాపాడాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఇక నేను ఇలా ఆలోచించాను కాబట్టి ఈ రోజు నేను తకయోషిని గెలిపించాను. ఇక ఇప్పుడు నా తకయోషి దగ్గరికి వెళ్లి 200 మిలియన్ అయితే ఇచ్చేస్తుంది. తను తకయోషికి చెప్తుంది, నువ్వు నీ 2 గేమ్స్ కి సంబంధించిన అప్పుని కట్టాయి, ఇంకా దీని తర్వాత నువ్వు ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే తకయోషి ఇక్కడ లేయర్ గేమ్ లో నుంచి ఫ్రీ అయిపోయాడు. ఇంకా నా చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో తకయోషి ఒక్కడే నాతోటి మాట్లాడాడు, అందుకే నేను తన్ని ఓడించి తన్ని లేయర్ గేమ్ నుంచి ఫ్రీ చేసేసాను. ఇక ఇది కాకుండా నేను మీ అందరికి సంబంధించిన 100 మిలియన్ ని కూడా తిరిగి చేస్తాను. ఇక ఈ మాట వినగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. ఇక దీంతో ఈ లూజర్ గేమ్ అనేది అయిపోతుంది. తకయోషి కూడా మళ్ళీ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళందరూ గెలిచారు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. సరే, ఇంకా ప్రెసెంట్ లో వీళ్ళందరి సంతోషాన్ని లీడర్ చూస్తూ ఉంటాడు. ఇక్కడ లీడర్ అంటూ ఉంటాడు, తను చాలా అమ్మాయికురాలని నేను అనుకున్నా. ఇంకా చూస్తుంటే రాబోయే రౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టున్నాయి. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.